శ్రీకృష్ణుడు ఇలా పలికెను, నిన్ను నీవు జయించు. నిన్ను నీవు జయించకపోతే నీవు జనములో పలుచన అయిపోతావు. నీవు నలుగురు ఏమనుకుంటారో అని అనుకుంటే నీవు నాలుగు గోడల మధ్యలోనే అలాగే నిలిచి ఉండిపోతావు. నీవు నలుగురు కోసం నీవు ఏమి చేయకుండా అలాగే ఉండిపోవడం మంచిది కాదు. నీవు అలా చేయకపోతే నీ కర్మ నీవు చేసి నిన్ను నీవు నిరూపించుకోకపోతే నీవు ఎప్పటికీ విజయం సాధించలేవు. నిన్ను చూసి నవ్విన ఆ నలుగురే రేపు నీ విజయాలను చూసి నిన్ను నలుగురిలో మెచ్చుకుంటారు. అలాగే నీవు వాళ్ళు ఏమనుకుంటారో అని నీవు ముందడుగు వేయకపోతే నీ విజయాలకు నీవు దూరమవుతావు. జీవితంలో కష్ట సుఖాలు బాధలు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఏవి శాశ్వతము కాదు. ఇదే జీవిత చక్రం అంటే. ఈ జీవిత చక్రంని నీ కర్మల వల్ల అధిగమించి నీవు ముక్తిని పొందినప్పుడే నీకు మంచి విజయావకాశాలు వచ్చును. ఎప్పటికీ అనేవాడు ఎప్పుడు అంటూనే ఉంటాడు. దానికి నీవు వెనకడుగు వేస్తే నీవు ఎప్పటికీ విజయం సాధించలేవు. ఎవరో అంటారని నీవు విజయం వైపు అడుగు వేయకపోతే నిన్ను విజయావకాశాలు ఎప్పుడు వెన్నంటే ఉండవు. నీవు ధైర్యంగా ఆత్మబలంతో ముందుకెళితే విజయావకాశాలని ఎవ్వరూ ఆపలేరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నన్ను స్మరించి నన్నే నమ్మి కొలిచిన వానికి సర్వము నేనే. ఈ జగత్తులోన అన్ని నామాయే, సర్వము నేనే. ముక్కోటి ప్రాణుల హృదయాలలోనూ నేనై ఉన్నాను. నన్ను స్మరించిన వాడికి ఎప్పుడు సుఖసంతోషాలు ఇస్తూ ఉంటాను. నాకు పువ్వైనా కానీ పుష్పమైనా కానీ పత్రమైనా కానీ ప్రేమతో పెడితే అదే నాకు ఇష్టం. నాకు పెద్దగా గొప్పగా ఏమి పెట్టాల్సిన అవసరము లేదు. నీ దగ్గర ఏమి ఉన్నదో అదే నాకు నీ ప్రేమతో ఇచ్చిన నేను నీ హృదయంలోనే ఉంటాను. నన్నే నమ్మి కొలిచిన వానికి సర్వదా ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, పిరికివాడు ఎప్పుడు ఓటమికి వెనకడుగు వేయడు. ధైర్యంగా ముందుకు వెళతాడు. అదే వీరత్వం, వీరుని లక్షణం. బంధుత్వాల గురించి నీవు ఆలోచించకు అని అర్జునుడితో ఇలా అంటాడు. అది ధర్మం కాదు. ధర్మయుద్ధం కొరకు చేయవలసిందే. బంధుత్వాలు ఏవి ఇలాంటి సమయంలో గుర్తుంచుకోకూడదు.
నీవు యుద్ధం చేయకపోతే నిన్ను జనులు ఏమనుకుంటారు? ద్రౌపదిని సభలో అగౌరవపరిచినప్పుడు ఏమైంది? వాళ్ళు కౌరవులు అధర్మంగా ప్రవర్తించినందుకే ఈ ధర్మయుద్ధం కొనసాగుతుంది. నీవు అధైర్యపడక యుద్ధము చేయి అని అర్జునునకు శ్రీకృష్ణుడు చెప్తాడు. బంధుత్వాలు ఇవి ఏవి గుర్తుకు వస్తే అవి శాశ్వతమైనవి కాదు, అశాశ్వతం. నీ కర్మఫలము బట్టే నీకు మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. నీవు మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ కర్మలు చేస్తే చెడు జరుగుతుంది. ఎవరికి మోసం చేయకు. నీవు ఒకరికి మోసం చేస్తే నిన్ను మోసం చేస్తారు. ధర్మం, సత్యం ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి. ధర్మం, సత్యాన్ని నీవు కాపాడితే ధర్మం, సత్యం నిన్ను కాపాడుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎవరిని గాని ఒకరిని మోసం చేయాలని తలంచకూడదు. అలా తలంచితే అది ఎప్పటికైనా కానీ దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీ నుండి ఎవరైనా కానీ ఏదైనా ఆశిస్తే నీవు చేసిన ధర్మం కుడి చేతితో ఇస్తే ఎడమ చేయికి తెలియకూడదు. అలా ఇవ్వాలి. నీ గొప్పలు నీవు చెప్పుకోకూడదు. నీవు అనుకువగానే మాట్లాడాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ తెలుసుకోవాలి. నీవు గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అంటే ధర్మం, సత్యం మీద నడుచుకోవాలి. ధర్మం, సత్యం అనేది ఈ రెండిటి మధ్య జీవిత చక్రం నడుస్తుంది. నీవు నీ కర్మను చేయి, ఫలితం ఆశించకు. దాని ఫలితం, కర్మ ఫలితం నేనిస్తా. దానిని నీవు ఎదురు చూడకు, ఆశించకు. నీవు కేవలం కర్మ మాత్రమే చేయవలేను, దాని ఫలితం ఆశించకూడదు. సర్వము నేనే. అన్ని కోటి జీవులలో, ముక్కోటి జీవులలో సర్వము నేనే. నేను లేనిది ఏది లేదు. నన్నే కొలచిన వానికి నేనెప్పుడు అండగానే ఉంటాను. ధర్మాన్ని ఎప్పుడు కాపాడాలి. ధర్మం, సత్యం ఈ రెండిటి మీదే జీవిత చక్రం నడుస్తుంది. ధర్మాన్ని, సత్యాన్ని ఎప్పుడైతే కాపాడుతారో వారికి విజయావకాశాలు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. ధర్మం, సత్యం వీడిన వారికి ఎప్పుడైనా బాధలు, చింతలే వస్తాయి. ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే మంచిగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహము ఉండకూడదు. నీవు నలుగురికి మంచి చేస్తే దాని ఫలితం నీకు మునుముందు రానే వస్తుంది.
అంతేగాని నీవు మంచి పనులు చేయకుండా చెడు పనులు చేస్తే నీకు చెడు ఫలితాలే వస్తాయి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.